హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనిమాస్ అఫిషియల్. హోప్ ఎవ్రీవన్ ఈజ్ అందరికీ తెలుసు కదండి. రీసెంట్గా మనం పేపర్లో చూస్తున్నాము, ఒక వ్యక్తికి లాటరీలో ఒక 84 lakhs వచ్చినాయి, 1 crore వచ్చింది, 5 crores వచ్చినాయి అని చెప్పేసి. వాళ్ళకి అమౌంట్ రియల్గా వచ్చిందా లేదా, ఒకవేళ రియల్గా వస్తే అటువంటి వాటిని బేస్ చేసుకొని మనల్ని ఎలా స్కామ్ చేస్తున్నారు ఫ్రాడ్స్టర్స్ అనేది ఈరోజు మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సో దట్ ఇటువంటి ఫ్రాడ్స్టర్స్ మనల్ని ఎలా స్కామ్ చేస్తున్నారని చెప్పేసి అందరికీ తెలుస్తుంది. భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, యూరో లక్కీ డ్రా, ఆర్బీఐ డ్రా, కౌన్ బనేగా కరోడ్పతి, ఇటువంటి ఎన్నో ఫేమస్ కంపెనీస్వి లేదా ఫేమస్ లాటరీస్ వాటి నుంచి మీకు మెయిల్స్ వచ్చినాయి అనుకోండి. మీరేం చేస్తారు? మనకి లాటరీ వచ్చేసిందని చెప్పేసి హడావిడిగా పోయేసి మెసేజ్ కానివ్వండి, మెయిల్స్ కానీ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే వాటిలో ఇచ్చిన లింక్ల మీద క్లిక్ చేస్తాం. ఎందుకంటే మనకి కొన్ని పర్టికులర్ లాటరీ కంపెనీస్ కానివ్వండి, కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ కానివ్వండి, వాటి నేమ్స్ మనకు తెలుసు కాబట్టి, లేదా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్, కౌన్ బనేగా కరోడ్పతి ఉంది, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అవి. సో వాటి గురించి మనకు తెలుసు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఓకే ఇది కరెక్ట్ ఏమో అని చెప్పేసి వెళ్ళిపోయేసి మెయిల్ వేసి రాగానే ఏం చేస్తాము, క్లిక్ చేస్తాము. కానీ ఇక్కడే పెద్ద లొసుగు ఉంది. ఆ లొసుగు ఏంటనేది నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకునే వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఈ స్కామ్ ఎలా జరుగుతుంది అంటే మనకి మెసేజ్ కానివ్వండి, లేదా వాట్సాప్ కానివ్వండి, లేదా ఈమెయిల్స్ కానివ్వండి, లేదా మనతో డైరెక్ట్గా ఫోన్ చేసి కూడా మాట్లాడతారన్నమాట. సో మనకి ఇలా మెసేజ్ పెడుతున్నప్పుడు, వాట్సాప్ పెడుతున్నప్పుడు, ఈమెయిల్స్ పెడుతున్నప్పుడు ఎలా పెడతారంటే వాళ్ళు మీకు భాగ్యలక్ష్మి బంపర్ డ్రా వచ్చింది, లక్కీ డ్రాలో మీరు లక్షలు పొందారు, లేకపోతే కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్ ఉంది కదా, దాంట్లో మీరు సెలెక్ట్ అయ్యారు, దాంట్లోకి వెళ్ళాలంటే ఇలా చేయాలని చెప్పేసి మీకు మెసేజ్ లాగా మెయిల్ లాగానే వస్తూ ఉంటాయి అనమాట. సో ఇంకోటి స్నాప్డీల్ ఆఫర్ కూడా వచ్చిందని చెప్పేసి వస్తూ ఉంటుంది. ఇవి రీసెంట్గా హైలైట్ అవుతూ ఉన్నాయి అనమాట మనకి. సో ఇటువంటి మనకి మెసేజ్లు కానీ స్కామ్లు కానీ ఎక్కువగా వస్తూ ఉంటాయి, మనకి ఈమెయిల్స్ కానివ్వండి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఇలా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రాడ్స్టర్స్ కొన్ని వేల మందికి పెట్టేస్తారు, వాళ్ళలో మనం ఒకళ్ళము. సో మనం దాన్ని పట్టించుకోలేదు అనుకోండి, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, అండ్ వాళ్ళు ఎటువంటి పట్టించుకోవాల్సిన పని లేదు, వాళ్ళకి యూజ్ ఉండదు. కానీ ఎప్పుడైతే మనము అత్యాసపడి లేదా మనకు భాగ్యలక్ష్మి బంపర్ డ్రా వచ్చేసింది, నాకు డబ్బులు ఫుల్గా వచ్చేస్తాయి అని చెప్పేసి ఎగబడేసి పోయి క్లిక్ చేసినామో అక్కడ మొదలవుతుంది మన పని. ఆటోమేటిక్గా మీ అకౌంట్లో విడతల వారీగా అమౌంట్ అనేది దొబ్బేస్తారన్నమాట. సో ఇంకొకళ్ళు ఇది మనము ఈ ఫ్రాడ్స్టర్స్ ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా ముందుకు వేసి ఏం చేస్తారంటే మీకు కాల్ కూడా చేస్తారు. కాల్ చేసి ఒక అందమైన ఇంగ్లీష్లో మాట్లాడతారన్నమాట. ఎంత నీట్గా మాట్లాడతారంటే ఫారెన్ లాంగ్వేజ్ మాట్లాడేట్టుగా నీట్గా మాట్లాడతారు. సో వాళ్ళు మాట్లాడే విధానానికి మనం ఆటోమేటిక్గా ఏమవుతుంది, అబ్బో నిజమే కావాలా, వీళ్ళు ప్రొఫెషనల్స్ కావాలా, నిజంగానే చేస్తున్నారు కావాలని చెప్పేసి ఆటోమేటిక్గా మనము పడిపోతాం అక్కడ. సో ఇది ఒక ఎక్స్ట్రా స్టెప్ అనమాట. యూరో లాటరీ అని చెప్పేసి, లేకపోతే స్నాప్డీల్ లాటరీస్ అని చెప్పేసి వస్తూ ఉంటాయి. సో ఇలా కాల్ చేసినప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి వాళ్ళు మీకు ఎందుకు కాల్ చేస్తున్నారు, ఏంటి వాళ్ళ టార్గెట్ ఏంటి, మీ దగ్గర నుంచి డబ్బులు కొట్టేయడం, అంతేగాని మీ డబ్బులు ఇవ్వటం కాదు. అవునా? సో ఇటువంటివన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట మనము. అండ్ మెయిన్ ఇలాంటి స్కామ్స్ కానివ్వండి, ఇలాంటి లాటరీ స్కామ్స్ కానివ్వండి, మీ దగ్గరికి మీకు మెయిల్స్ వచ్చినప్పుడు, మీద మీకు కాల్ చేసినప్పుడు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేయండి, సో దట్ అందరికీ చేరుతుంది అనమాట. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది కూడా తెలుస్తుంది అందరికి. సో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకునేటప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఈ ఈమెయిల్స్ కానివ్వండి, వాట్సాప్ చాట్స్ కానివ్వండి ఏమైనా మీకు పంపించినప్పుడు అది మీకు సంబంధం లేనిది, మీకు చేయింది అయితే వదిలేసేయండి, వాటిని డిలీట్ చేయండి. లింక్స్ మీద క్లిక్ చేయండి. మెసేజ్ కూడా డిలీట్ చేసుకోవచ్చు కదా. సో లింక్స్ మీద కానీ ఎప్పుడు క్లిక్ చేయకూడదు. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే, మనకి ఎవరైనా కాల్ చేసినప్పుడు లేదా మెసేజ్ పంపించినప్పుడు ఫస్ట్ దాన్ని ఇన్ డీటెయిల్స్ చూడండి. దాంట్లో మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, మీ పేరు అయితే ఉండదు. అక్కడ ఒక ₹1,00,000 మెమో లాగా, ఒక డీడీ లాగా పంపిస్తారు, లేదా ఒక చెక్ లాగా ఫ్రేమ్ చేసి మీకు పంపిస్తారు. ఎందుకంటే వాళ్ళు పంపించగలరు, ఈజీగా ఎయిడ్ చేయగలరు. కానీ దాంట్లో మీకు అమౌంట్కి మీ పేరుగా ఉండదు. ప్లస్ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఫస్ట్ చెప్పే థింగ్ ఏంటంటే, మీకు ఈ అమౌంట్ కావాలంటే ప్రాసెసింగ్ ఫీ లేదా ఇంకా ఏదో ఎక్స్ట్రా ఫీస్ పే చేయాలి, దానికి పే చేయండి, దీనికి ఫీ పే చేయండి అని చెప్పేసి మీ దగ్గర డబ్బులు అవుతూ ఉంటారన్నమాట. సో అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇటువంటి లాటరీ టికెట్లు కానీ ఎటువంటి కొంటున్నప్పుడు కానీ మిమ్మల్ని ఎవరు కూడా ప్రాసెసింగ్ ఫీ పే చేయమని చెప్పేసి అడగరు. అండ్ ఇంకొకటి, మీరు ఒకవేళ లాటరీ టికెట్ కొన్నారా మీరు అసలు ఫస్ట్, ఒకవేళ కొనకపోతే మీకు ఎందుకు వస్తుంది డబ్బులు, అది కూడా ఆలోచించాలి కదా మనము. సో అది కూడా ఆలోచించండి. సో ఇంకోటి ఏంటంటే, మీకు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి మీ డీటెయిల్స్ మొత్తం అడుగుతారు, మీకు లాటరీ వచ్చిందంటారు. మీరు అసలు లాటరీ కొనకుండా, మీ పేర్లు తెలియకుండా, మీ డీటెయిల్స్ ఏమీ తెలియకుండా వాళ్ళు మీకు ఫోన్ చేసి మీకు లాటరీ వచ్చిందంటే మీరు ఎలా నమ్ముతారు? ఒకవేళ నమ్మారు, అత్యాసకు పోయి వచ్చేదేమో కానీ ఉన్నది మొత్తం ఊడ్చుకుపోతుంది.
అండ్ ఒకవేళ మీరు పర్టికులర్గా లాటరీ టికెట్ కొని ఉంటే ఆల్రెడీ, సో అటువంటి వెబ్సైట్లు ఏమైతే ఉన్నాయో ఆ లాటరీ టికెట్ కొన్న వెబ్సైట్ పర్టికులర్గా ఇస్తారు కదా మీకు, ఆ జెన్యూన్ వెబ్సైట్లోకి వెళ్ళి HTTPS లాక్ ఉంటుంది, ఆ వెబ్సైట్ లాక్స్ ఉన్న వాటిలో మాత్రమే వెళ్ళి చెక్ చేసుకోండి మీ లాటరీ టికెట్ ఉందా లేదా, రిజల్ట్ ఏంటనేది. అండ్ ఇంకొకటి, ఇటువంటి లాటరీ టికెట్ వాళ్ళు ఏం చేస్తారంటే పేపర్లో కానివ్వండి, టెలివిజన్లో కానీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, ఎప్పుడు అది కూడా రిజల్ట్ చేసినప్పుడు. అంతేకాని ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియా యాప్స్లో ఖచ్చితంగా ఇటువంటివి ఇవ్వరన్నమాట.